మర్యాదగా నువ్వే మా నుండి దూరంగా వెళ్ళిపో, లేదా దూరంగా వెళ్ళగొట్టాల్సి వస్తుంది. నిజంగా రాజేశ్వరీదేవి ఆయన భార్య అయి ఉంటే చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నాడు? చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు? వీడు హవేలీ కిందకొస్తున్నాడు. అస్సలు భయం ఉన్నట్లేదు. లింక్ బయటపడింది అన్న జంకు కూడా లేదు. ఛాతి విరుచుకు మరీ తిరుగుతున్నాడు. పోయే కాలం. మేడం, మేడం, మేడం. ఏంటి, షికారుకొచ్చారా? కంపెనీ కోసం వచ్చారా? మీకు కావలసిన వాళ్ళు హవేలీలో లేరు కదా. అదే మీ రాజేశ్వరీదేవి హాస్పిటల్లో రాజావారికి కాపలాగా ఉంది కదా. రాజావారు హాస్పిటల్లో ఉన్నారా? ఎందుకు? అంతొద్దు సార్, మరీ ఎక్కువ అమాయకత్వం నటించేస్తున్నారు. నమ్మడానికి ఇక్కడెవ్వరూ చెవుల్లో పువ్వులు పెట్టుకొని లేరు. మేడం, నాకు నిజంగా తెలీదు. అబచ్చా, కోడి కోసి మసాలా వేసి వండుకొని తిని కోడిగుడ్డు మొహమే చూడని వాడిలాగా గుడ్డు బాయ్లాగా కటింగ్ ఇస్తే చూసేవాళ్లకి చండాలంగా ఉంటుంది. ఓపెన్ గా మాట్లాడుకుందాం. నీకు రాజేశ్వరీదేవికి మధ్య ఆ హాట్లైన్ లేదంటావా? హవేలీలో ఏం జరుగుతుందో, తనేం చేస్తుందో, ఎక్కడుంటుందో మినిట్ టు మినిట్ పొజిషన్ రాజేశ్వరి నీకు అప్డేట్ చెయ్యట్లేదంటావా? మేడం, ప్రామిస్, నిజంగా నాకేమీ తెలీదు. ఇన్ఫాక్ట్ నేనిప్పుడు హవేలీకొచ్చింది రాజావారి కోసమో రాజేశ్వరీదేవి కోసమో కాదు. మరి మీకోసం. నాకోసమా? ఎస్, మీతో మాట్లాడాలి. అంతే కదా. మీకు నా కథ పూర్తిగా తెలుసు. తెలుసు. రాజావారికి కూడా తెలుసు. మీ ఇద్దరిని ఒక్క దగ్గర చూసే కదా ఆయనకి గుండె పగిలి హార్ట్అటాక్ వచ్చింది. మేడం, ఒకప్పుడు మీరు నాకు మాటిచ్చారు. నా భార్యను వెతికి నాతో పంపుతాను అని. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. మాట నిలబెట్టుకోండి. నాకు హెల్ప్ చేయండి మేడం. వాట్ డు యు మీన్? రాజేశ్వరీదేవికి నచ్చజెప్పి నాతో పంపించండి. ఎలా కనిపిస్తున్నాను? మీ ఇద్దరి మధ్య బ్రోకర్ పని చెయ్యమంటావా? మేడం, ప్లీజ్ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. చాలేవయ్యా, ఇప్పటికే జనాలు నన్ను తిట్టుకుంటున్నారు. ఇంకా ఇలాంటి పనులు కూడా మొదలుపెట్టాననుకో, రాళ్లు పట్టుకుని నా వెంట పడతారు. నన్నిలా బ్రతకని ఎళ్ళెళ్ళు. మేడం, ప్లీజ్ కాదనకండి మేడం. రాజేశ్వరీదేవి నాతో వచ్చేలా కన్విన్స్ చేస్తే కొన్ని ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళవుతారు. పుణ్యం దక్కుతుంది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. తమాషాగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నీకు రాజేశ్వరీదేవికి ఏ లింకు లేకుండానే, ఎలాంటి అండర్స్టాండింగ్ లేకుండానే కదా ఇక్కడిదాకా వచ్చిందేంటి? మధ్యలో నన్నిన్వాల్వ్ అవ్వమంటావేంటి? మీ ఇద్దరి మధ్య చెడిందా? లెక్కల్లో ఏమన్నా తేడాలొచ్చాయా? చెప్పు.
మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. రాజేశ్వరి దేవి హవేలీ వదిలి నాతో రానుంటుంది. ఇక్కడ రాజావారిని హవేలీని చూసుకోవడానికి మీరున్నారు. కానీ నా ఫ్యామిలీకి రాజేశ్వరి దేవి తప్ప మరో దిక్కు లేదు. ఈ దిక్కుమాలిన కదేంటో బుర్రకెక్కి చావడం లేదు. అమ్మా, అదే నాన్న, చెప్పాను కదా, మనోహర్ అని యుఎస్ లో బిజినెస్ మ్యాన్. గుర్తొచ్చిందా? ఎందుకు వచ్చినట్లు? ఏం కావాలంట? మంచి మర్యాద ఉండదా? ఇలా డైరెక్ట్ గా హవేలీకి వచ్చేయడమేనా? సందీప్, నేను మీ పెద్దమ్మని కన్విన్స్ చేసి ఆయనతో పాటు యుఎస్ పంపించాలట. పాపం రిక్వెస్ట్ చేయడానికి వచ్చారు. హౌ డేర్! సిగ్గుందా? మా అమ్మ ముందు నిలబడి అలా అడగడానికి ఎంత ధైర్యం? బాబు, నా కథ మీకు తెలీదు, నా పరిస్థితి కూడా మీకు తెలీదు. మేడంకి అన్నీ తెలుసు. పెద్దవాళ్ళం, మేము మాట్లాడుకుంటాం. దయచేసి ఇన్వాల్వ్ కావద్దు ప్లీజ్. నీదో పెద్ద కథ, దానికో డిస్కషన్. మీ లింకు భాగంతో నాకు తెలుసు. మీ మూలంగా మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో పడ్డారు. మా హవేలీ పరువు బజార్ను పడింది. మీ వయసుకు గౌరవం ఇచ్చి వదిలిపెడుతున్నాను. లేకపోతే మెడబట్టి బయటికి గెంటేవాణ్ణి. అవుట్, గెట్ అవుట్. మేడం ప్లీజ్. చిన్నవాడైనా మా సందీప్ కరెక్ట్ గానే అన్నాడు. మా వాడికి కోపం వస్తే ఏం చేస్తాడో వాడికే తెలీదు. బాబు, చిన్నవాడివైనా నీకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. కేవలం మృణాలిని దేవి గారికే నా ప్రాబ్లం సాల్వ్ చేసే శక్తి ఉంది. అందుకే యూ మాటలతో చెప్తే సరిపోదా? సరిపోదనుకుంటాను. అవుట్, గెట్ అవుట్. బాబు సందీప్, మేడం ప్లీజ్. చెప్తున్నారు కదా, వెళ్ళు. నీ మర్యాద కాపాడుకో. అది కాదు మేడం. వెళ్ళు. ఇలాంటి ఈడియట్స్ ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నావమ్మా? అసలు లోపలికెందుకు రానిచ్చావు? వెళ్ళమని చెప్పాన్రా, వినిపించుకోలేదు. జిడ్డులాగా పట్టుకున్నాడు. పెద్దమ్మ మ్యాటర్లో నాన్నగారికి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను. వార్నింగా? అవును. ఏమని వార్నింగ్ ఇచ్చావు? పెద్దమ్మని దగ్గరకు రానివద్దన్నాను. ఆస్తి కోసం నాటకాలాడుతుందని ఎంకరేజ్ చేయొద్దని గట్టిగా చెప్పాను.
ఏమన్నారు? ఏమంటారు? వినేసి ఊరుకున్నారు. కాని చాలా స్ట్రాంగ్గా చెప్పాను. పొరపాటున ఆస్తి పెద్దమ్మ పేరు మీద రాస్తారేమో, గొడవలైపోతాయని చెప్పాను. ఆస్తి ఆయన పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేస్తూ నువ్వు సైన్ చేసిన డాక్యుమెంట్స్ని చింపేస్తానని చెప్పాను. నిజంగా అలా చెప్పావా? నిజంగానే చెప్పాను. భయమేంటమ్మా? అంటే అవసరమైతే ఆ డాక్యుమెంట్స్ ని చింపేస్తావా? అఫ్కోర్స్, మాటంటే మాటే. నేను నీ కొడుకునమ్మా, వెనక్కి తగ్గేదే లేదు. అమ్మయ్యా, డాక్యుమెంట్స్ చింపడానికి వీడు రెడీగా ఉన్నాడు. చింపించే ప్రయత్నం నేను చేస్తాను. ఏంటి సంధ్య, ఇంకా ఎంతసేపు? అబ్బా, ఏంటా కంగారు? ఆఫీస్కి వెళ్ళాలి, అర్జెంట్ మీటింగ్ ఉంది. బోర్డు మీటింగ్లు ఎప్పుడు ఉండేవే కదా. నన్న ఇచ్చుడు. ఏసీపీ ప్రతాప్ అంటే ఊళ్ళో అంతా అడలు చేస్తారు. ప్రతాప్, విన్నలా తీసి పారేయకు. వీడి గురించి ఏమనుకుంటున్నావు? ఇదేంటో చూడు. పుట్టుమచ్చ. పుట్టుమచ్చ అని పుట్టుక్కున అనేయడం కాదు, ఇది కోట్ల విలువైన మచ్చ. దీన్ని అదృష్ట జాతకుని చేసే మచ్చ. నా బాబు ఫ్యూచర్ లో కోట్ల ఆస్తికి వారసుడు కాబోతున్నాడు. యువరాజు. అత్తయ్య చెప్పింది. రేయ్, వింటున్నావా? నిన్ను అడ్డం పెట్టుకుని మీ అమ్మ మీ నానమ్మ హవేలీ ఆస్తికి గ్యాలం వేస్తున్నారు, మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ప్రతాప్, సంధ్య, కోట్ల ఆస్తి కన్నా చిటికెడు ప్రేమ మిన్న. బాబు నిజంగానే అదృష్ట జాతకుడు. అందుకే వాడికి నీలాంటి గొప్ప అమ్మ దొరికింది. ఏమంటావరా? కాదంటావా? నేను కాదంటాను. నీలాంటి మనసున్న నాన్న దొరకడం వీడి అదృష్టం అంటాను. ఏం కాదు, నీలాంటి అమ్మ దొరకటమే వాడు అదృష్టం. అసలు ఆ మాటలు పక్కన పెడితే అందరికంటే వీడు అదృష్టవంతుడు. ఎందుకంటే కోట్లల్లో ఒకరికి ఇలాంటి పుట్టుమచ్చ ఉంటుందంట, తెలుసా? పదండి తాతయ్య. చాలమ్మా, రోజుకి ఎన్నిసార్లు చూపిస్తావు పుట్టుమచ్చ? మాకు ఉన్నాయి పుట్టుమచ్చలు. నీకు పుట్టుమచ్చలేంటి ప్రతాప్, నువ్వే ఒక మచ్చవి, నల్లటి మచ్చవి. ఎరా కదా? ఇంట్లో ఒక చంటి పిల్లాడుంటే ఇల్లంతా సందడే. అవును, ఇంట్లో అందరూ చంటి పిల్లలైపోతారు. రూపా, మంగరాజ్ గారు రండి. ఏమంటున్నాడు మీ హీరో? ఎందుకో గాని 2 రోజుల పాటు నువ్వు కనపడకపోతే దిగులుగా ఉంటోందిరా. మరైతే ఇక్కడే ఉండిపో, ఎవరొద్దన్నారు? ఏరా, అప్పుడిక్క వీడు అమ్మా అని నిన్ను పిలవడు, నన్ను పిలుస్తాడు. పర్లేదా? ఓకేనా? సరదాగా అన్నాను, సీరియస్గా తీసుకోకు. ప్రతాప్, ఇంకా డ్యూటీకి బయలుదేరలేదా? అదే బయలుదేరు. వాడి వంక పెట్టుకుని కావాలని రోజు లేట్గా వెళ్తున్నారు తాతయ్య. ప్రతాప్, వీణ్ణి మీరు
ఏ అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నారు? కాస్త అడ్రస్ చెప్తావా? గుడ్, ఇప్పటికైనా మనసు మార్చుకున్నాం. థ్యాంక్స్ రూపా. అడ్రస్ చెప్పడం ఎందుకు? ప్రతాపే దగ్గరుండి తీసుకెళ్తాడు. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి నువ్వు బిడ్డని దత్తత తీసుకునే వరకు నీ పక్కనే ఉంటాను. ఐ విల్ టేక్ కేర్. ఇంతకీ నీకు బాబు కావాలా పాప కావాలా? బాబు కావాలి. నా బాబు నాకు కావాలి. నేను అనాథాశ్రమానికి వెళ్లేది బిడ్డని అడాప్ట్ చేసుకోవడానికి కాదు, నా బాబుని వెతుక్కోవడానికి. ప్రతాప్, జనరల్ గా ఎవరికైనా రోడ్డు మీద బిడ్డ దొరికితే ఎవరైనా ఏం చేస్తారు? మంచి వాళ్ళైతే పేరెంట్స్ ఎవరో కనుక్కొని వాళ్ళకి ఇచ్చేస్తారు. కుదరకపోతే వాళ్లే పెంచుకుంటారు. అది కుదరకపోతే ఏ పోలీస్ స్టేషన్కో అనాథ శరణాలయానికో అప్పచెప్తారు. అందుకే అనాథ శరణాలయాలకు వెళ్లి నా బాబు గురించి ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాను. మీరు వెళ్లిన అనాథ శరణాలయం నుండి వెతకడం స్టార్ట్ చేస్తాను. కలిసొస్తుందేమో. అది కష్టంలే, వదిలే. కష్టమైనా పర్వాలేదు, బాబు దొరకటం ముఖ్యం. నీ హెల్ప్ కావాలి ప్రతాప్. మంగరాజు గారు, నువ్వు బిడ్డని అడాప్ట్ చేసుకునే విషయం గురించి ఎందుకు ఆలోచించకూడదు? రూపకి ఆ అవసరం లేదు. దయచేసి ఇక ఆ టాపిక్ వదిలే ప్రతాప్. అలాగే. మంగరాజు గారు, మనం అలా పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. వాళ్ళ మధ్య మనం ఎందుకు? రండి. రూపా, రా కూర్చో. మంగరాజు గారు, మీరు ఏమీ అనుకోకపోతే మిమ్మల్ని ఒక మాట సూటిగా అడుగుతాను. మీరు రూపక్షేమం కోరుకుంటున్నారా, లేదా ఆమె హెల్త్ ఇంకా నాశనం అవ్వాలని కోరుకుంటున్నారా? అదేంటి ప్రతాప్ అలా అడుగుతున్నావు? మీ వరస చూస్తుంటే అలాగే ఉంది. రూప తన బిడ్డ బతికున్నాడు అనుకుని ఆ భ్రమలో పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. నచ్చ చెప్పి వాస్తవం ఏంటో రూపకు చెప్పాల్సింది పోయి ఆమె తానా అంటే మీరు తందానా అంటారేంటి? మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ పోతే రూప పిచ్చి ఇంకా ముదిరిపోతుంది. పిచ్చి మా రూప కాదు, రూపకి పిచ్చి అన్న వాళ్ళకి పిచ్చి. మంగరాజు గారు, ఎస్, రూప పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేసింది. మీ ఎస్ఐ రికార్డ్స్ వెరిఫై చేసి రూప చెప్పిన ఏరియాలో రూప చెప్పిన డేట్లో మస్తాన్ అనే వాడికి ఒక బాబు దొరికినట్టు మీ రికార్డ్స్ లో ఉంది, అవునా? మంగరాజు గారు, రూపకు పుట్టిన బిడ్డ చనిపోయినట్లు కర్మకాండ చేసినట్లు కూడా హాస్పిటల్ రికార్డ్స్ లో ఉంది. ఏదో యాక్సిడెంటల్ గా మస్తాన్ రిఫరెన్స్ మ్యాచ్ అయినంత మాత్రాన రూపకు పుట్టిన బిడ్డ బతికున్నాడని ఎలా అంటారు? మస్తాన్ బ్రతికుంటుంటే ఈ పాటికి నిజం తెలిసిపోయి ఉండేది. మీ అందరి నోళ్ళు మూతపడి. మస్తానికి బతికి రాడు, బాబుతో సహా చచ్చాడు. ప్రతాప్,
రూపబాబు చావలేదు, బ్రతికే ఉన్నాడు. ఇంకెప్పుడు అలా అనకు. 4 రోజులు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. 4 రోజులు రూపతో కలిసి ఉండేసరికి తన పిచ్చి మీకు అంటుకున్నట్లుంది. మిస్టర్ ప్రతాప్, పోలీస్ యూనిఫామ్ తీసేసి మనసున్న మనిషిగా ఆలోచించు. బాబు కనపడటం లేదని రూప కంప్లైంట్ ఇచ్చింది. వెతకడం చేతగాక ఓపిక లేక బాబు చనిపోయాడంటూ బుక్కాయించి ఒప్పించి నమ్మించి కేసు క్లోజ్ చేసుకుని ఏదో సాధించినట్లు గొప్పగా కాలర్ ఎగరేద్దామని ట్రై చేయొద్దు. మంగరాజు గారు, ఎంతో ఆశతో గౌరవంతో మీ దగ్గరకు వచ్చాం. అందరూ కలిసి పిచ్చిదాన్ని ముద్ర వేసి రూపకి అన్యాయం చేస్తున్నారు. కనీసం మీరైనా అర్థం చేసుకుని సపోర్ట్ గా నిలబడతారనుకున్నా, బాబుని వెతకటంలో హెల్ప్ చేస్తారనుకున్నాం. పొరపాటు పడ్డాం. రాజేశ్వరీదేవి యుఎస్కి వచ్చినప్పుడు నాకు పరిచయమైంది. అనుకోని పరిస్థితుల్లో మేం పెళ్లి కూడా చేసుకున్నాం. నువ్వు మాకు పుట్టిన కూతురివి. రాజేశ్వరీదేవే నీకు అమ్మ.